రెండో రోజు హైదరాబాద్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఎస్వీసీ, మైత్రి, మ్యాంగో మీడియా సంస్థల తనిఖీలు చేస్తున్నారు. సినిమాలకు పెట్టిన బడ్జెట్పై అధికారులు ఆరా తీస్తున్నారు. పుష్ప 2 బడ్జెట్ వచ్చిన ఆదాయంపై లెక్కలు అడుగుతున్నారు. ఐటీ రిటర్న్స్ భారీగా ఉండడంతోనే ఈ సోదాలు చేస్తున్నామని తెలుస్తోంది. నిన్న దిల్ రాజు భార్య తేజస్వినితో బ్యాంకు లాకర్లు తెరిపించిన అధికారులు ఈ రోజు మరికొన్ని డాక్యుమెంట్లను పరిశీలించనున్నారని తెలుస్తోంది. ఎస్వీసీ ఆఫీస్కు దిల్ రాజును తీసుకువెళ్లే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. ఇప్పటికే పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారని సమాచారం. నిన్న కూడా సాయంత్రం వరకు ఫుల్ తనిఖీలు చేశారు. దిల్ రాజు కార్యాలయంతో పాటు జూబ్లీహిల్స్ ఓజాస్ విలాస్లోని ఆయన నివాసంలో సోదాలు చేపట్టారు. అలాగే రాజు కుమార్తె హన్సితారెడ్డి, సోదరుడు నరసింహారెడ్డి, శిరీష్ ఇళ్లలోనూ ఐటీ బృందాలు గాలింపు చేస్తున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్వాహకులు నవీన్, రవిశంకర్లతో పాటు సీఈఓ చెర్రీ ఇళ్లు, కార్యాలయాల్లోనూ ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. 2025 జనవరి 21వ తేదీ మంగళవారం తెల్లవారుజాము నుంచి ఆయన ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. దిల్ రాజు ఇల్లు, ఆఫీసుల్లో కూడా అధికారులు సోదాలు చేపట్టారు. అంతేకాకుండా ఆయన సోదరులు శిరీష్, లక్ష్మణ్, కుమార్తె, బంధువుల ఇళ్లలో కూడా ఐటీ సోదాలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఇటీవల సంక్రాంతికి రిలీజ్ అయిన రామ్ చరణ్ గేమ్ చేంజర్, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న చిత్రాలకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. బాలయ్య డాకు మహారాజ్ చిత్రానికి కూడా డిస్ట్రిబ్యూటర్గా వర్క్ చేశారు. దీంతో ఈ సంక్రాంతి దిల్ రాజుకు బాగానే కలిసొచ్చిందనే చెప్పాలి. టాలీవుడ్లో మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా ఉన్న దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్ స్థాయి నుంచే ఎదిగారు.